హాయ్ అండి. హాయ్ అండి, చెప్పండి. మీ పేరు? నా పేరు శశికుమార్, నేను కరీంనగర్ జిల్లా నాది. ఓకే. ఈరోజు శ్రీరామనవమి కదా, సో ఈ పండుగను మీరు ఎలా జరుపుకుంటారు? శ్రీరామనవమి అనేది కేవలం మతానికి సంబంధించినదే కాకుండా ఒక హిందూ మతానికి సంబంధించినదే కాకుండా మనుష్యుడు ఎలా బతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, అసలు దేనిని ఆచరించాలి అనే దానికి ఒక ఆదర్శప్రాయంగా ఉన్నటువంటి శ్రీరామనవమిని మనం ప్రతి ఏటా జరుపుకుంటాం. దాన్ని ఎందుకు జరుపుకుంటామంటే ఎవ్రీ ఇయర్ మనకు ఒక తరం కాకుండా ఇంకో తరం వస్తుంది. ఆ తరానికి ఎలా జరుపుకుంటున్నాం, ఏ విధంగా చేసుకుంటున్నాం అనేది చూపించాలి. కాబట్టి ప్రతి ఏటా కళ్యాణం జరుపుకుంటే వాళ్ళు కూడా చూసి నేర్చుకోవాలన్న ఉద్దేశంతో ఋషులు మునులు ఆనాటి కాలంలో ఈ సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. సరే, అసలు సీతారాముల కళ్యాణం ఇది ఎందుకు చేస్తారు? అంటే చాలా కళ్యాణాలు చేయొచ్చు కదా, ఇది ఎందుకు చేస్తారు? అనేక రకమైన మనకు సనాతన ధర్మాన్ని పరిశీలిస్తే చాలా వరకు అనేక దేవతలు ఉన్నారు. ఒక మృగంతో కూడినటువంటి దేవతలు, లేకపోతే బాలుడిగా ఉన్నప్పుడు, మరుగుజ్జుగా ఉన్నప్పుడు, ఇంకా అనేక రకమైన దశావతారాలు, అనేక రకమైన అవతారాలు ఉన్నాయి. అయితే మనుషులు ఏమనుకుంటారంటే వాళ్ళందరూ అంత పెద్ద దేవతలు, అంత పెద్ద శక్తులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సాధించారు, మనతో ఏమవుతుంది అని అనుకుంటారు. కానీ మనుషుల్ని దారుణంగా పీడించే, మనుషునికి విలువ లేకుండా రావణాసుడు సంబోధించిండు. నీకు ఎవరి వల్ల మృత్యు వస్తుంది అంటే అందరి పేర్లు చెప్పింది, కానీ మనుషుల వల్ల నాకు మృత్యు వద్దు అని అన్నాడు. అసలు మనుషుని పేరే ఎత్తలేదు ఆయన. అంటే మనుష్యుడు నన్ను ఏం చేయలేడు అన్న భావనలో ఉన్నటువంటి స్థితిలో ఆయన అన్నాడు. కాబట్టి 16 గుణములతో కలిగినటువంటి శ్రీరామచంద్రుడు దశరథ మహారాజుకు జన్మించాడు. తద్వారా రావణ సంహారం జరిగింది. రాముడిలో మనం పాటించాల్సింది చాలా వరకు కేవలమైన స్వార్థం కోసమో ఇంకేదో కోసమో పోయి సీతమ్మని తీసుకొచ్చుకోలేదు. అడుగు తీసి అడిగేస్తే రామాయణం. అడుగు తీసి అడుగేయాలంటే జాగ్రత్తగా ఆలోచించి ఏది ధర్మము ఏది ధర్మం కాదు అని ఆలోచించి ప్రతి క్షణము అనుక్షణము పోరాడి సీతమ్మను పోయి గెలుచుకున్నాడు. అడవిలో ఒక్కడే ఉన్నప్పుడు బాధపడ్డాడు, లోపల బాధపడ్డాడు, ఏం చేద్దామని ఆలోచించాడు. తమ్మునికి చెప్పుకున్నాడు తప్ప ఇంకా వేరే అమ్మాయిని తీసుకొచ్చుకోలేదు ఆయన. నేను రాజును కదా, నేను పోతే 10 మందిని తీసుకొచ్చుకోవచ్చు, లేదా నేను రాజు కాబట్టి నాకు ఇంకా 4 పెళ్లి చేయొచ్చు, అది తప్పేం కాదు, అది కూడా ధర్మమే అని అనుకునే రోజుల్లో కూడా, 4 పెళ్లి చేసుకున్నా కూడా తప్పులేని రోజుల్లో కూడా నేను సీతాదేవిని తప్ప ఇంకొకరు నాకు వద్దు అనుకున్నాడు. ఆయన ఏకపత్ని వ్రతాన్ని ఆచరించిండు, పితృవాక్య పరిపాలనను పాటించును. అందువల్ల మనం రాముని ఆదర్శంగా తీసుకోవాలి. అయితే వారిని వెనక్కి చంపిన అనేటువంటిది ఒకటి ఉంది. వాలి అత్యంత బలవంతుడు. ఆయనకు ఉన్నటువంటి ఏంటంటే ఆయనకు ముందు నుండి చంపకూడదు. ముందు నుండి ఎవరైతే చంపుతారో ముందు చంపే వాళ్ళ బలం ఆయనకు వస్తుంది. అది ఒక శాపం ఉంది. అందువల్ల ఆయనకు వెనక నుండి చంపాల్సి వచ్చింది. అది రీజన్. అది మళ్ళీ శ్రీకృష్ణ అవతారంలో కూడా కృష్ణ జన్మలో ఎత్తినప్పుడు ఆయన ఒక ఆటవికుని చేతిలో అది దారుణంగా కృష్ణుడు చంపబడతాడు. అది దారుణమైన ఘట్టం. సీతమ్మ ఉన్నారు కదా, ఆయన గారి తండ్రి పేరు ఏం పేరు? జనక మహారాజు. తల్లి కాదు, శ్రీరాములు ఉన్నారు కదా, వాళ్ళ తండ్రి పేరు? కౌశల్యాదేవి. తండ్రి పేరు దశరథ మహారాజు తండ్రి. సరే, ఫైనల్గా ఇది ఎలా జరుపుకున్నారు ఈ శ్రీరామనవమి? అసలు ఎందుకు జరుపుకుంటారు? శ్రీరామనవమి అనేది అద్భుతంగా జరుపుకున్నాం. అయితే పెళ్ళిళ్ళు అనేది సనాతన ధర్మం ప్రకారం అనేక రకమైన పెళ్ళిళ్ళు ఉంటాయి. చాలా వరకు పెళ్ళిళ్ళ రకాలు ఉంటాయి. సార్, పెళ్లి గురించి ఎవరికి తెలియదు. ఏదో ఒక అమ్మాయి అబ్బాయి కలిసి మెడలో మూడేస్తే అది పెళ్ళి అని అనుకుంటారు. అది కాదు పెళ్ళి అంటే. పెళ్ళి అనేది ఒక అబ్బాయి ఒక అమ్మాయిని స్వీకరించి సమాజ హితం కోసం యజ్ఞయాగాదులు చేస్తే, ఆ యజ్ఞయాగాదుల వల్ల వర్షం పడితే, ఆ వర్షం రైతులంతా బతుకుతే, రైతులు పంట పండిస్తే, ఆ పంట మళ్ళీ ప్రజలందరికీ కూడా ఉపయోగపడాలి. యజ్ఞయాగాదులు చేయాలి. ఎవరు చేయాలి? గృహస్థాశ్రమంలో చేయాలి. బ్రహ్మచర్యాశ్రమం నుంచి గృహస్థాశ్రమం తీసుకోవడానికి జరగబోయేటువంటి మధ్యలో ఉన్న క్రతువే ఈ పెళ్లి. ఈ పెళ్లిని ఏ విధంగా ఆచరించాలి, మనుషులంతా ఏ విధంగా ఆచరించాలని రాముడు చేసుకొని మనుష్య జాతికి ఆదర్శంగా నిలిచాడు. కాబట్టి ఆయన పెళ్లిని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అయితే మహాభారతంలో కూడా శ్రీదేవి 5గురిని పెళ్ళాడింది. ధర్మము మన సనాతన ధర్మంలో ధర్మము అధర్మము ఆపద్ధర్మం అని ఉంటుంది. చెడును ఢీకొట్టడానికి చిన్న చెడు చేసినా అది మంచి అవుతుంది అనేది ఆపద్ధర్మం. అప్పుడు వాళ్ళు చేసింది అది ఆచరించే యోగ్యం కాదు. స్త్రీ అనేది 5గురిని పెళ్ళాడడం అనేది ఆచరించే యోగ్యం కాదు. కానీ ఒక రాజు కుమార్తె, ఒక రాణి కుమార్తె కాబట్టి వాళ్ళు ఆ స్థితిలో చేయాల్సి వచ్చింది. కాబట్టి అది కూడా ఆమోదయోగ్యమే. కానీ దానిని రామనవమి జరుపుకున్నంతగా మనం జరుపుకోవాలి. సీతమ్మ ఎంత పాతివత్య స్త్రీయో ద్రౌపదీదేవి కూడా అంత పాతివత్య స్త్రీ. ఇలాంటి స్త్రీలు మన దేశంలో ఉన్నందుకు మనం అందరం కూడా గొప్పగా గర్వించాలి. స్త్రీ మనకు నెలలో కూడా 3 నెలలో ఒక వర్షం ఒక స్త్రీ వల్ల కలుగుతుందండి. అంతటి విలువ స్త్రీకి ఉన్నది. మనందరం కూడా స్త్రీని గౌరవించాలి. జై శ్రీరామ్. హాయ్ అండి, మీ పేరు? అశోక్.
ఓకే, ఈ రోజు శ్రీరామనవమి కదా, సో ఎలా జరుపుకున్నారు శ్రీరామనవమి? అంటే బాగా కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను, ఎట్లా అవి అంటే కరెక్ట్ అనిపిస్తే కరెక్ట్ అని చెప్పండి. మన తాతల దగ్గర నుంచి disturbance పండుగ అంటే ఇప్పుడితే కాదు కదా, ఎప్పటి నుంచో. అప్పుడు మన రాష్ట్రం ఎలాగుందో మనకు తెలియదు, మినిస్టర్ కూడా లేరు. అందుకే శ్రీరామ్ అంటే ఒక వీధి కాదు, ఆయన ఒక మా content దేశం video కోసం కాకుండా ఒక దేవుడు మన ఒక ఒక మన ఇంట్లో నుంచి మన సీతమ్మ ఎట్లా ఉంటుంది దేవతలుగా, అలాగే మనకు కూడా రండి బ్రో. అట్లా ఉంటుంది. అంటే పండగ అంటే మనం 10 సంవత్సరానికి ఒకసారి జరుపుకునేది కాదు కదా, ఒక విధి. ఆ పండగ అంటే మనం అట్లా జరుపుకోవాలని అని దేవుడు అందరినీ అడుగుతాం. సీతమ్మ తల్లి అంటే పేరు ఉంటుంది, కానీ మన దేవుడు మనకు దేవుడు లేదా అంటారు కదా చాలా మంది, అదే ఉట్టి కథ అంటారు, కానీ అది కథ కాదు, నిజం, నిజంగా జరిగింది, ఇది పచ్చి నిజం. అసలు శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు? అంటే శ్రీరామ అంటే సీతమ్మ దగ్గరికి పెళ్ళైంది అని అంటారు, కాదు ఇది కాదు కాదు. ఎందుకంటే రావణాసుని తీసుకెళ్ళినప్పుడు రావణాసుని సీతమ్మ వనవాసి తీసుకెళ్ళారు కదా, అప్పుడు జరిగిన అందులో శ్రీరామును చంపి తీసుకొచ్చారు కదా, అది శ్రీరామ పండుగ అంటారు. అంటే సీతారాముల కళ్యాణం అయింది అందుకనరా అంటారు. ఒక నిమిషం చెప్పండి. సీతారామ కళ్యాణ జీవితం కూడా మనకు చాలా అదృష్టం. కానీ ఆ సీతమ్మ చూడలేదే, అదే బాధ. బాధ అంటే బాధ కాదు, కొంచెం దేవుడిని చూడలేదు. నిజంగా దేవుడు ఉండదో తెలియదు, కానీ నాకైతే దేవుడు ఉన్నారు. ఓకే, మరి ఇంత ట్రెడిషనల్ గా రెడీ అయ్యారు, జెండా కూడా పట్టుకున్నారు, అంత ఇష్టమా మీకు ఈ పండుగ అంటే? ఇష్టం పండగ కాబట్టి. ఏపీలో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? పండగ కాబట్టి అందుకే రెడీ అవుతాం. ఎందుకు టీడీపీ జనసేన అనుకుంటున్నారు? పండగని రెడీ అయ్యాం. సరే, సీతారాములు అంటే రామ లక్ష్మణ్ ఉన్నారు కదా, వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు? నలుగురు. ఎవరెవరు వాళ్ళు? లక్ష్మణుడు, రాముడు, ఇంకో ఇద్దరు పేరు తెలీదు. సో ఇప్పుడు జగన్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి చూసుకుంటే 2019 వరకు కరెంట్ బిల్లు 500 వచ్చాడు. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో చూసుకుంటే 1500 నుంచి 2000 వస్తుంది. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సురణ చక్రంలాగా పుట్టాడు అని అంటాడు. అంటే మొత్తానికి ఎంతమంది అంటారు అయితే? నలుగురు. పేరు తెలియదు, రామ్ లక్ష్మణ్ చెప్పారు. ఓకే, ఇద్దరు పేర్లు తెలియదు నాకు. ఓకే, భరతుడు, శత్రుఘ్నుడు, మొత్తం నలుగురు వీళ్ళు. ఓకే, నాన్నగారి పేరేంటి? అదే చంద్రబాబు నాయుడు గారు వస్తే మెగా డిఎస్ మీద చేస్తా అంటారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? జనక మహారాజు. అలాగే రాముడు వాళ్ళ నాన్నగారి పేరు నాకు తెలియదు. ఏమన్నా దేవుడిని సినిమాలాగా చూపిస్తారు, కానీ పేరు తెలుసుకో చూస్తాం అంతే. దశరథ మహారాజు. దశరథ జగన్మోహన్ రెడ్డి గారు బానిసలుగా వాడుకుని 5,000 ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, వాళ్ళని 10,000 ఇచ్చి నేను ఆదుకుంటా అని చెప్తున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి అన్న? కళ్యాణం జరిగింది, బాగానే చూసాం, మంచి పూజలు చేయి, బాగా జరిగింది. దేవుడు మాకు చాలా పచ్చంగా చాలా మంచి రోజు అంట. పోయిన శ్రీరామ్ గండి ఇవాళ 2024 చాలా మంచి రోజు అంట, కానీ శాస్త్ర బంతులు గారు చెప్పారు. సరే, మరి ప్రతి పండక్కి అంటే కొత్త వస్తువులు కొనుక్కుంటూ ఉంటారు కదా, మీరు అలా ఏమైనా కొనుక్కున్నారా? కొనుక్కుంటాం, అదే కదా కూలర్ కొనుక్కుంటాం. మీరు కూలర్ కొనుక్కుంటారు అంతేనా? అంతే, సమ్మర్ సీజన్ కూలర్ కొనుక్కుంటాం. సీతమ్మ గారు వనవాసం చేశారు కదా, ఎన్ని సంవత్సరాలు? 14 నెలలు వనవాసం చేశారు. 14 నెలల 14 సంవత్సరాలు. ఇప్పుడు రీసెంట్లీ జగన్ గారిపై దాడి జరిగింది.